సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు అందరికీ కూడా సంతోషమే. నాకు మరీ సంతోషం అంటే అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం ఫ్రెండ్లీగా. ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం మనందరికీ ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా అతను సీట్లో ఉంటే రఘురామకృష్ణరాజు గారు నాకు చిరకాల మిత్రులు అని చెప్పాను నేను. రాజుగారు 14th May 1962 నాడు సంవత్సరంలో విజయవాడలోనే జన్మించారు. ఇక్కడే వీరు సూనారాయణ రాజు గారు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. వీరు మా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త. మీ అందరికీ తెలిసిన విషయం కొత్త ఏం కాదు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా పారిశ్రామికవేత్తగా కల్పించిన వ్యక్తి. తర్వాత వీరి తాతగారు అయినటువంటి జిఎస్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. తొలి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్గా తాతగారు పనిచేశారు. అంటే కొత్తగా రాజకీయాలు అవి కాదు, ఫస్ట్ నుంచి కూడా. వీరు చాలా ప్రదేశాల్లో, అంటే మేము ఎక్కువ కాలం నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి తెలుసు నాకు. ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో లేదు, ఎక్కడ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, ఐ క్యాంప్స్ కానివ్వండి, వారి చేతుల మీదకి వెళ్ళే కార్యక్రమం చేశారు. ఎవరైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వారికి సంబంధం లేకపోయినా అతను ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం కూడా ప్రయత్నం చేసే సందర్భాలు నాకు తెలుసు. నేను ఎందుకు చెప్తానంటే అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులని